ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం.